టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ఇటీవలే ప్రకటించారు. ముంబైలో జరిగిన సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, బీసీసీఐ కార్యదర్శి అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమీక్షంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఖరారు చేశారు. అయితే ఈ జట్టులో ఎంపికైన 4 కీలక ఆటగాళ్లకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం కష్టమని, వారు కేవలం బెంచ్కే పరిమితం కానున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాల ప్రకారం ఈ 4 ఆటగాళ్లు టోర్నీ మొత్తం మైదానంలో ఉన్న ఆటగాళ్లకు నీళ్లు అందించే డ్రింక్ బాయ్స్ గా మాత్రమే కనిపిస్తారని సమాచారం. ఇంతకీ ఆ 4 ఆటగాళ్లు ఎవరంటే హర్షత్ రాణా. గౌతమ్ గంభీర్ కు అత్యంత ఇష్టమైన ఆటగాళ్లలో హర్షత్ రాణా ఒకరు అయినప్పటికీ తుది జట్టులో అతనికి చోటు దక్కడం కష్టంగా అనిపిస్తుంది. బుమ్రా, హర్షదీప్ సింగ్ ప్రధాన పేసర్లు ఉంటారు. ఫాస్ట్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివన్ దూబే ఉండడంతో హర్షత్ రాణా బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక ఇషాన్ కిషాన్ దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత టీమిండియాలోకి వచ్చిన ఇషాన్ కిషాన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించినప్పటికీ సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉండడంతో ఇషాన్ కిషాన్ కు అవకాశం రాకపోవచ్చు. ఇక రింకు సింగ్, టీమిండియా ఫినిషర్ అయిన రింకు సింగ్ కు ఈసారి తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే ఉంది. అతని స్థానంలో శివన్ దూబే ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే శివన్ దూబే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. ఇక వాషింగ్టన్ సుందర్, స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ కంటే అక్షర్ పటేల్ కే కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాదు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గాను కూడా. మొత్తంగా అటు వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్, ఇషాన్ కిషాన్, హర్షత్ రాణాలు టీ20 వరల్డ్ కప్ లో బెంచ్ కే పరిమితం కానున్నారు. కాగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు తన డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని చూస్తుంది. స్వదేశంతో పాటు శ్రీలంకలో ఈ టోర్నీ జరగనుండడంతో భారత్ కు కలిసి వచ్చే అంశం.